వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్లో జరగనుందనే వార్తల నేపథ్యంలో కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రష్మిక వివాహానికి తమకు ఆహ్వానం అందుతుందని భావించడం లేదని కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి అన్నారు. హీరో రక్షిత్ శెట్టిని తనను ఆమె పెళ్లికి పిలుస్తుందని అనుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్మికతో పెళ్లి కానందుకు రక్షిత్ బాధపడడం లేదని ఆయన శ్రేయోభిలాషులందరికీ ఆ విషయం తెలుసని అన్నారు. గతంలో రక్షిత్ శెట్టితో రష్మికకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కిరాక్ పార్టీ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లో కలిసి జీవించాలని అనుకున్నారు. ఆ మేరకు వీరి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. గతంలో రక్షిత్ శెట్టితో రష్మికకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కిరాక్ పార్టీ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లో కలిసి జీవించాలని అనుకున్నారు. ఆ మేరకు వీరి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకోకుండానే వీరిద్దరూ విడిపోయారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో పడినట్లు వార్తలొచ్చాయి. ఇన్నాళ్లకు వీరు వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారని అంటున్నారు. ఫిబ్రవరి 26న విజయ్ రష్మికల వివాహం జరగనుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వీరి వివాహానికి ఉదయపూర్ ప్యాలెస్ వేదిక కానుందని ప్రచారం జరుగుతోంది. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ఇటు విజయ్ కానీ అటు రష్మిక కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.